కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు, మాజీ మంత్రి హరీష్ రావుపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ పార్టీ స్వాగతించింది. ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నగేష్ ముదిరాజ్ మాట్లాడుతూ ఈ తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపట్టు లాంటిదని వ్యాఖ్యానించారు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి అటెన్షన్ డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. పీసీ ఘోష్ కమిషనర్ రిపోర్టు అసలు ప్రదేశ్ కాంగ్రెస్ రిపోర్ట్ లాంటిదేనని నగేష్ ముదిరాజ్ స్పష్టం చేశారు. నిన్న హైకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో పీసీ ఘోష్ కమిటీ మీద కాళేశ్వరం ప్రాజెక్టు పైన అవకతవకలు జరిగినాయని తెలంగాణ ప్రభుత్వం వందల కోట్లు పెట్టి నియమించిన పీసీ ఘోష్ కమిషన్ ఏదైతే ఇచ్చిన రిపోర్టుని, ఇది తప్పుల తడక, ఈ రిపోర్టుకు ఏమాత్రం చట్టబద్ధత లేదు, ఈ రిపోర్టు చెల్లదు అని హైకోర్టు నిన్న తీర్పు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని టార్గెట్ చేయడానికి పీసీ ఘోష్ని నియమించి ఒక కమిషన్ ద్వారా హైకోర్టుకు సమర్పించి దానిపైన అసెంబ్లీలో చర్చలు పెట్టి నానా విధాలుగా ఏ విధంగానైనా వీళ్ళిద్దరిని, గౌరవ కేసీఆర్ గారిని, గౌరవ హరీష్ రావు గారిని ఇద్దరిపైన అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపించాలన్న ఒక ఉద్దేశంతో కమిషన్ను నియమించింది. దానికి ఇంకా ఈ దేశంలో న్యాయము బతికి ఉంది, న్యాయస్థానాలు ఉన్నాయి అని తెలియజేయడానికి నిన్న జరిగిన తీర్పే ప్రధానమైన మనకు ఒక తీర్పులాగా మనం భావించవచ్చు. ముఖ్యంగా ఏదైతే తీర్పు ఇచ్చిందో అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి చెంపపెట్టుగా మనం పరిగణించాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, కాళేశ్వరం అనే ప్రాజెక్టు ద్వారా కొన్ని లక్షల ఎకరాలు ఈరోజు తెలంగాణలో పారుతున్నాయి. దానికి తోడు ఏదైతే గొప్పలు చెప్పుకుంటున్నారో, భారతదేశంలోనే తెలంగాణ ధాన్యంలో వరి అత్యధికంగా పండుతుంది, మేము ప్రపంచ రికార్డు సృష్టిస్తున్నాము. దానికి మూల కారణం ఈ తెలంగాణ ప్రాజెక్ట్ ద్వారా పారే నీరని గమనించుకోవాలి. కొన్ని లక్షల ఎకరాలు దీని ద్వారా వస్తున్నాయి. దానికి తోడు ఏదైతే ముఖ్యమంత్రి గారు మూర్తి రివర్ ప్రాజెక్ట్ అంటున్నారో దాన్ని శుద్ధి చేయడానికి కూడా కాళేశ్వరం జలాలు అవసరము అనేది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి ముఖ్యమంత్రి గారు. ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని కాళేశ్వరము ఈరోజు తెలంగాణకు ఒక జీవధారగా ప్రజలు పరిగణిస్తున్నారు. దాదాపు 37 లక్షల వరకు 37 లక్షల పంటలకు వరి సెక్టార్కు ఈ కాళేశ్వరం పారుతుంది. దానికి తోడు ఏదైతే ప్రజాధనం వృధా చేసి ఉటావుటిన కమిషన్ నియమించి ఎలాగైనా ప్రతిపక్షాల గొంతు నొక్కాలి, ప్రతిపక్షాలను అనగదొక్కాలని, ముఖ్యంగా పీసీ ఘోష్ అంటే మీ అందరికి తెలిసిన విషయమే, ఆ రోజే చెప్పిర్రు. పీసీ ఘోష్ రిపోర్ట్ అంటే ఇది ప్రదేశ్ కాంగ్రెస్ రిపోర్టు అని తేట తెల్లమైంది. పక్క కాంగ్రెస్ పాంప్లెంట్ ద్వారా పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ అని ఈరోజు హైకోర్టు పరిగణించి దాన్ని పరిగణనలోకి తీసుకోలేదు, ఈ రిపోర్ట్ చెల్లదు అని చెప్పగానే చెప్పింది. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ, ఇప్పుడు ఈ మధ్య మంత్రులు కూడా చాలామంది, పేర్లు ఎందుకు, ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రులు మొత్తం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడ పడితే అక్కడ కాళేశ్వరం కూలిపోయింది అన్నప్పుడు ఇన్ని లక్షల మెట్రిక్ టన్నుల ఎకరాలకు వరి ధాన్యం ఎట్లా పండింది? దానికి తోడు ఏదైతే కూలిపోయిందని మీరు ప్రొపగండా చేస్తున్నారో, మేడిగడ్డ బ్యారేజ్లో ఉన్న 12 పిల్లర్లలో 7వ నంబర్ పిల్లర్ మాత్రమే కూలింది. కాబట్టి కాళేశ్వరం ఏ రోజు కూడా కూలలేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ సస్యశ్యామలంగా ఉంది. దానిపైన కమిషన్ రిపోర్ట్ కూడా నిజంగానే కాళేశ్వరం కూలిందంటే ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అయింది, ఇప్పటివరకు కూడా ప్రభుత్వం చూసి ఊరుకోదు. కాబట్టి ఓన్లీ బట్టగాల్చి మీద వేసి కాంగ్రెస్ ప్రభుత్వము టీఆర్ఎస్ని, కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని బదలాం చేయాలనే ఉద్దేశంతో ఈ విధంగా నిందలు వేస్తుంది. ప్రజలందరూ గమనిస్తున్నారు. నిన్నటి తీర్పు ఒక చెంపపెట్టుగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి చెంపపెట్టుగా, సరే మేము ఇంకా వాళ్ళు లీకులు ఇస్తున్నారు, మేము సుప్రీంకోర్టు పోతాం, అక్కడ పోతాం, మీరు ఎక్కడ పోయినా కూడా ఈ రిపోర్టు చెల్లదు అని హైకోర్టు చెప్పింది. ఈ రిపోర్ట్లో ప్రాధాన్యత లేదు, ముఖ్యంగా ప్రోటోకాల్ పాటించలేదు. ఎవరైతే దీనిపైన తెలంగాణ ప్రభుత్వం మోపుతుందో హరీష్ రావు, కేటీఆర్ గారి పైన, వాళ్లకు తగిన విధంగా వీళ్ళు డాక్యుమెంట్లు ఇవ్వలేదు, వాళ్ళ సూచనలు అంటే వాళ్ళ జవాబులు వీళ్ళు స్వీకరించలేదు. ఏదో వాళ్ళని తప్పు చేసిర్రు, వీళ్ళకి శిక్ష పడాలనే ఉద్దేశంతో ఉటాఓటిన రిపోర్ట్ తయారు చేసి సబ్మిట్ చేయడం జరిగింది. రేపు రాబోయే రోజుల్లో సుప్రీంకోర్టులో కూడా ఇలాంటి తీర్పే వస్తుంది.
కాబట్టి ఇంకనైనా ఈ పగబట్టే రాజకీయాలు, ప్రతీకార రాజకీయాలు, ఇలాంటి దాడులను పక్కన పెట్టేసి రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడాలి. ఒక దిక్కు ఆర్టీసీ సమ్మె, మీ ఉన్న 6 పథకాలలో ఉన్నది ఒకటే ఒక పథకం, ఫ్రీ ఉచిత బస్సు. అది కూడా ఈ రోజు నుంచి నిన్నటి నుంచి అది మూలన పడిపోయింది. దానిపైన ఫోకస్ పెట్టకుండా గవర్నర్ గారిని కలిసి కోదండరామ్ రెడ్డి గారి ఎమ్మెల్సీ ఏమైంది, అజరుద్దీన్ గారి ఎమ్మెల్సీ ఏమైంది, దీనిపైన కాదు ముఖ్యమంత్రి గారు, మీరు ఎవరైతే ప్రజల కష్టాలలో ఉన్నారో ఆర్టీసీని ఏదైతే ప్రభుత్వంలో విలీన ప్రతిపాదన దానిపైన దృష్టి పెట్టండి. కేసీఆర్ గారు చేసిన పనులకు కేసీఆర్ గారి స్మృతులన్నీ మేము తొలగిస్తాము, కేసీఆర్ గారిది ఏమి ఉండదు అంటే ప్రభుత్వం నడవదు. అట్లా పగబట్టే రాజకీయాలను పక్కన పెట్టి అభివృద్ధి పదంగా రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే దానిపైన దృష్టి సారించండి. రేపు జరగబోయే రోజుల్లో కూడా తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ప్రజలకు వ్యతిరేకంగా తీసుకొస్తున్నదో ఈ మూసి ప్రాజెక్ట్ అయినా, ఈ హైడ్రాల్ అయినా, దీనిపైన టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుండి కొట్లాడుతుంది. కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా రాబోయే రోజుల్లో త్వరలోనే ఎన్నో సర్వేలు చెప్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాం, సునీల్ కనుగోలు సర్వే, ఆ సర్వే, ఈ సర్వే. ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు పెడితే కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందో అన్ని సోషల్ మీడియాలో తెలుస్తున్నాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వానికి ఇప్పటికైనా ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాము. ప్రజలకు కావాల్సిన విధంగా, ప్రజలకు ఎవరైతే మిమ్మల్ని నమ్మి మీ ప్రభుత్వాన్ని మీకు అప్పచెప్పిరో, మీకు పట్టం కట్టిరో, ఈ 6 పథకాలపైన 420 హామీలపైన దృష్టి పెట్టాలని కోరుకుంటూ మరోసారి ప్రభుత్వానికి పగలు ప్రతీకారాలకు పోకుండా కోర్టు సూచనల ప్రకారం ముందుకెళ్ళండి అని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం.